అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. Let him win his own seat first before he claims or somebody, his supporters say he is a leader to oppose a man who won 151 seats. నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఎవరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఆబ్వియస్గా ఇది పవన్ కళ్యాణ్ కోసం చేసిన వీడియో అయితే కాదు. జనసేన పాలిట్ బ్యూరో మెంబర్ అయిన రాజు రవితేజ ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది, ఇంకా జనసేన పవన్ కళ్యాణ్కి రాజు రవితేజకి మధ్య ఫ్రెండ్షిప్ ఎందుకు చేడిందన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి, ఒక లైక్ వేసుకోండి. వీళ్ళిద్దరిది మామూలు ఫ్రెండ్షిప్ అయితే కాదండి, సలార్ సినిమా టైప్ ఫ్రెండ్షిప్. అదే లెవెల్లో ట్విస్ట్లు కూడా ఉంటాయి. అసలు ఈ రాజు రవితేజ ఎందుకని జనసేన పార్టీకి రిజైన్ చేశాడన్న దానికంటే ముందు అసలు ఈ రాజు రవితేజ ఎవరు, ఎందుకని జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఇనీషియల్ స్టేజ్ లో నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగాడన్న విషయం గురించి మీరు తెలుసుకోవాలి. ఇతను పుట్టింది తెలంగాణలోని జనగాం అనే ప్లేస్ లో. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడి అదే హైదరాబాద్ లో ఒక అమెరికన్ కన్సల్టెన్సీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఇతను పవన్ కళ్యాణ్ కలిసిన విధానం కూడా కొంచెం విచిత్రంగా ఉంటది. ఇన్ఫాక్ట్ ఈయన పవన్ కళ్యాణ్ కలిసేదానికంటే ముందే ఒక సోషల్ యాక్టివిస్ట్ అంట. హైదరాబాద్ లో రెగ్యులర్ సోషల్ యాక్టివిటీకి సంబంధించి ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్ లో లెక్చర్ ఇవ్వడానికి వెళ్తే ఆ లెక్చర్ విన్న గుంపులోంచి ఒక ఆవిడ ఈయన దగ్గరకు వచ్చి, మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి, మీరు పవన్ కళ్యాణ్ లాగే మాట్లాడుతున్నారు, నాకు పవన్ కళ్యాణ్ బాగా తెలుసు, నేను మీకు పవన్ కళ్యాణ్ తో మీట్ అయ్యేటట్టు చేస్తానని చెప్పి ఈయన దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నారంట. ఫోన్ నంబర్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఈయనకి ఫోన్ చేయడం జరిగింది. హైదరాబాద్ శివారులో జల్సా సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఈయనకి కాల్ చేసి రమ్మని మాట్లాడడం కూడా జరిగింది. మీకు గుర్తుండుంటే పవన్ కళ్యాణ్ ఒకసారి గన్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ధర్నా చేశారు కదా, ఆయన లైసెన్స్ కూడా పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి అప్పుడే ప్రెస్ మీట్ లో సిపిఎఫ్ అని చెప్పి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఈ రాజు రవితేజతో మాట్లాడిన తర్వాత ఆయన్ని ఒక్కటి అడిగారు, సిపిఎఫ్ అనే ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేసిన దాన్ని మీరు లీడ్ చేస్తారని అడిగారు మాట. రాజు రవితేజ కూడా నో చెప్పకుండా సిపిఎఫ్ ఆర్గనైజేషన్ ని లీడ్ చేయడానికి ఓకే చెప్పేశారు. ఎందుకంటే సైద్ధాంతికంగా రాజు రవితేజ ఇంకా పవన్ కళ్యాణ్ ఒకేలా ఆలోచించేవారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇంకా రాజు రవితేజకి ఇలా మాటలు జరుగుతుండగా 2008లో చిరంజీవి ప్రజారాజ్యం అని చెప్పి ఒక పార్టీని అనౌన్స్ చేశారు. ఆ పార్టీలో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ఎలా కష్టపడ్డాడు అనేది మీ అందరికీ తెలుసు. అదే ప్రజారాజ్యం పార్టీ కోసం రాజు రవితేజ కూడా చాలా కష్టపడ్డాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా రాజు రవితేజ ఇద్దరు కలిసి జనసేన అనే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. నేను ఇద్దరు కలిసి ఎందుకు చేశారని అన్నానంటే, రాజు రవితేజ ఆ టైంలో పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ. ఇలా పార్టీ పనుల్లో బిజీగా ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక ఐడియాతో ఇజం అనే పుస్తకాన్ని రాజు రవితేజ రాయడం జరిగింది. ఆ బుక్ పవన్ కళ్యాణ్కి నచ్చడమే కాదు, అందులో చాలా విషయాల్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పి అప్పట్లో అనౌన్స్ కూడా చేశారు. అప్పట్లో జనసేన పార్టీకి కొంతమంది రాజకీయ నాయకులు రిజైన్ చేసేసి బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. అఫ్ కోర్స్ రాజకీయ పార్టీ అంటే కొంతమంది వెళ్తుంటారు, వాళ్ళకి నచ్చినవి జరగకపోతే వచ్చి బయటకు వచ్చి వాళ్ళకి నచ్చినవి మాట్లాడుతుంటారు. కానీ 2019 డిసెంబర్లో రాజు రవితేజ పార్టీకి రిజైన్ చేశారు. అది ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయి కూర్చుంది. రిజైన్ చేయడమే కాదు, రాజు రవితేజ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలను మార్చుకున్నాడు, నేను ఆ పార్టీలో ఉండేదే లేదని చెప్పి ఓపెన్ గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు ఈయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజు రవితేజ చెప్తున్న విషయం ఒకటే, పవన్ కళ్యాణ్ నేను కూర్చొని జనసేన కోసం తయారు చేసిన సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాడు, ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వట్లేదని చెప్పి అదే విషయాన్ని చెప్తున్నాడు ఈయన. దీంతో పాటు రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక పాడ్కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చెప్పాడు. పార్టీ నుంచి నేను బయటకు వచ్చే టైంలో ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 4-5 సార్లు పైనే నన్ను చాలా అవమానించాడు పవన్ కళ్యాణ్, అందుకనే నేను పార్టీని వదిలేసి బయటకు వచ్చేసానని చెప్పి రాజు రవితేజ చెప్పడం జరిగింది. సిద్ధాంతాలు వదిలేసాడని ఒక 70% ఉంటే తను అవమానించడం వల్ల ఒక 30% నేను బయటకు వచ్చేసానని చెప్పి అర్థం వచ్చేటట్టు చెప్పడం జరిగింది. అయినా నన్ను అడిగితే జనాలు మాట్లాడుకోవడానికి ఇంట్రెస్టింగ్ టాపిక్ రోజుకు ఒకటి కావాలి. ఇలా సిద్ధాంతాలని పట్టు కూర్చుంటే అసలు పని అవ్వదు. స్టార్టింగ్ లో జనసేన చేసింది అదే మిస్టేక్, ఇప్పుడు ప్రజెంట్ అయితే జనసేన పవన్ కళ్యాణ్ అస్సలు ఈ మిస్టేక్ చేయట్లే. అలా అని రాజు రవితేజ చెప్పింది ఏమన్నా అబద్ధమా అంటే కాదు, రాజు రవితేజ చెప్పింది కూడా నిజమే. నువ్వెలా చెప్తున్నావురా అని అంటే, రాజు రవితేజ
రవితేజ ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి రాజకీయ పార్టీలోని లేడు. రాజు రవితేజ బయటకు వచ్చేసిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటే మాట మీద ఉన్నాడు, సిద్ధాంతాలు పక్కన పెట్టడం వల్ల నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి నా ఉద్దేశంలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాల్లో నడిచే రోజులు ఎప్పుడో పోయాయని నేను ఫీల్ అవుతున్నాను. ఈ విషయాన్ని నేను ఫీల్ అవడం కాదు, ఇండియా మొత్తం మీద ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధాంతాల్లో నడవట్లేదని మీరు వెతుక్కుంటే మీకే తెలిసిపోతుంది. సో ఇది నా ఫుల్ లెంత్ ఫస్ట్ వీడియో. మీరు కానీ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. జస్ట్ వీడియో రీచ్ కోసం ఒక లైక్ మాత్రం వేసుకోండి.